వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్. ఇది రిషిధార ప్రేమ కథ పార్ట్ 2 ఫ్రెండ్స్. ఇక కథలో అయితే రిషికి ఆ ఊర్లో చాలా బోర్ కొడుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే డాడ్ నేను అలా బయటికి వెళ్తున్నానని అంటాడు. దాంతో వాళ్ళ డాడ్ ఎక్కడికి వెళ్తావు రిషి, నీకు ఈ ఊరు గురించి ఏం తెలుసని, సత్తిగాడిని తోడుగా పంపిస్తానులే అని అంటుండడంతో చాలు, ఆ సత్తిగాడు వద్దు ఏమీ వద్దు, అయినా నేనేమన్నా తప్పిపోతానా ఈ ఊర్లో, ఇదేం సిటీ కాదు కదా, నాకు బోరింగ్గా ఉంది, అందుకే కాసేపు అలా బయటికి వెళ్ళొస్తానని వాళ్ళ డాడ్ వద్దంటున్నా కూడా వెళ్తాడు. ఇక రిషి అలా వెళ్తూ ఉండంగా దారిలో ఇక పేడైతే ఉంటుంది. అది చూడకుండా రిషి ఆ పేడలో కాలైతే పెడతాడు. దాంతో షిట్, అసలు ఏంటి ఈ పల్లెటూళ్ళలో ఈ రోడ్స్ కూడా సరిగ్గా ఉండవు, పైగా ఈ పేడ అదంతా, ఇప్పుడు నా షూస్ మొత్తం పాడైపోయాయి, పక్కన చూస్తే వాటర్ కూడా ఎక్కడ లేవు, ఏం చేయాలి అని చెప్పి ఇంకా చూసుకుంటూ ఉంటాడు షూస్ వైపు. అంతలోనే వస్తారు అటువైపు వస్తూ ఇక రిషిని చూసి నవ్వుతుంది. దాంతో రిషి చాలా కోపంగా ఏ ఎందుకు నవ్వుతున్నావు అని అంటుండడంతో, ఏంటి దారిలో కూడా మీరు చూసి నడవరా, నిన్నేమో పొలం గట్ల దగ్గర నాతో గొడవ పెట్టుకున్నారు, ఈ రోజు ఏంటంటే దారిలో కూడా చూసి నడవకుండా అలా పేడలో కాలు వేశారు అని అంటుంటే, నీకు నవ్వులాటగా ఉందా, అయినా మేం పెరిగిన చోట ఫారిన్లో అయితే ఇలా ఉండదు, అయినా అసలు ఏముందని పల్లెటూరులో అని అంటుంటే, వసుధార ఈ పల్లెటూరులోనే ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు అన్నీ ఉంటాయి, అలాగే ఈ పేడ కూడా మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది, అదైనా తెలుసా అని అంటుంటే, నీ నీతి సూత్రాలు ఎవరికి కావాలి, నా షూస్ మొత్తం పాడైపోయాయి అని అంటుండడంతో వస్తారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రిషి కనీసం సాటి మనిషిగా హెల్ప్ కూడా చేయలేదు. ఆ సత్తిగాడేమో తను చాలా మంచి అమ్మాయి అని చెప్పాడని ఇప్పుడు ఏం చేయాలి అని చూస్తుండగా వస్తారా వాటర్ తీసుకొచ్చి ఇదిగోండి వాటర్ అని క్లీన్ చేసుకోమని ఇస్తుంది. దాంతో రిషి ఆ వాటర్ తీసుకొని క్లీన్ చేసుకుంటాడు. ఆ తర్వాత వస్తారతో, నీ గురించి చాలా తప్పుగా అనుకున్నాను, చూస్తుంటే నువ్వు అంత చెడ్డమ్మాయి అయితే కాదులే, మంచి అమ్మాయి లాగానే అనిపిస్తున్నావని అంటాడు. ఇక రిషి ఓహో మీకు వాటర్ ఇచ్చాను కాబట్టా అని అంటుంది. ఇక రిషి సైలెంట్గా ఉంటాడు. దాంతో వస్తారా, మీరు ఇక్కడ పెరగలేదు కాబట్టి, మీరు ఫారెన్లోనే మొత్తం పుట్టి పెరిగారు కాబట్టి మీకు ఇలా ఉండొచ్చు, కానీ ఈ పల్లెటూరు అంటే నాకు ప్రాణం, ఇక్కడే అందరూ మనకి ఆప్యాయతగా ప్రేమగా పలకరిస్తారు, అదే చెప్పండి, ఇదే మీకు సిటీలో ఇలాంటి సంఘటనలు ఎదురైతే మిమ్మల్ని ఎవరైనా పట్టించుకొని ఇలా వాటర్ తెచ్చిస్తారా, ఇది పల్లెటూరు కాబట్టి నేను మీ బాధను చూడలేక ఇలా తెచ్చిచ్చాను అని అంటుంది. దాంతో రిషి సారీ నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నందుకు అని అంటాడు. దాంతో పర్లేదులేండి నేను ఇక వెళ్తానని అంటుంటే, ఏ ఆగు నీ పేరేంటి అని అంటాడు. దాంతో నా పేరు వసుధార అని అంటుంది. ఇక రిషి వస్తారా నిన్ను ఒక హెల్ప్ అడగొచ్చా అని అంటాడు. దాంతో మళ్ళీ ఏం అడుగుతారేంటి అని అంటుండడంతో, ఏం లేదు నేను ఈ ఊరికి కొత్త కదా, కాస్త ఊరు చూద్దామని బయటకు వచ్చాను, అంతలోనే ఇలా జరిగింది అని అంటుండడంతో ఇక వస్తారా, ఈ ఊరు చాలా అందంగా ఉంటుంది, అలాగే ఇక్కడ గుడి కూడా కొండపైన ఒక గుడి ఉంది, చాలా బాగుంటుంది, వెళ్ళి చూడండి అని అంటుంటే, నాకేం తెలుసు అసలు ఆ కొండ ఎక్కడుందో ఆ రూట్ ఎక్కడో, అందుకోసమే కదా నువ్వు నాకు ఈ ఊరు చూపిస్తావా అని చెప్పి హెల్ప్ అడగాలని అడిగానని అంటాడు. ఇక వస్తారా, నేనా అని అంటుంటే, ఏం చూపించవా, సరేలే నీకు అంతగా వర్క్ ఉంటే వెళ్ళు అని అంటాడు. ఇక వస్తారా, ఆయన మా పల్లెటూళ్ళ వాళ్ళు సహాయం అడిగితే కాదని వెళ్ళలేండి, పదండి చూపిస్తానని చెప్పి ఇక రిషికి ఆ పొలాలు ఊరంతా చూపిస్తూ ఉంటుంది. దాంతో ఇక రిషి వస్తారా అలా కాస్త ఫ్రెండ్స్ అయితే అవుతారు. ఇక వస్తారా రిషికి వాళ్ళ ఊళ్ళో ఉన్న గుడికి కూడా తీసుకెళ్ళి ఇక అక్కడ అర్చన అదంతా చేయిస్తూ ఉంటే, పంతులు గారు ఎవరమ్మా ఈ అబ్బాయి అని అడుగుతూ ఉంటే, రాఘవయ్య గారి మనవడు అని చెప్పడంతో, నువ్వా బాబు మీ తాతయ్య గారికి ఎలా ఉందని అడుగుతారు. పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది అని చెప్తుండడంతో, ఎప్పుడూ మీ తాతయ్య గారు నీ గురించే చెప్తూ ఉంటారు, నువ్వంటే ఆయనకి ఎంత ప్రాణమో, నువ్వు రాబట్టే ఆయన హెల్త్ బాగున్నట్టుందని చెప్పడంతో రిషి ఇక నవ్వుతూ ఉంటాడు. ఆ తర్వాత వసుధార, చూసావు కదా మీ తాతయ్య గారికి నువ్వంటే ఎంత ఇష్టమో, నువ్వు రాబట్టే మీ తాతయ్య గారు కొంచెం కోలుకున్నాను, నిజానికి మీ తాతయ్య గారు చాలా మంచివారు, గుడికి సంబంధించిన పనులు ఈ ఊర్లో ఏమన్నా ఎవరికన్నా హెల్ప్ కావాలంటే రాఘవయ్య గారు చాలా హెల్ప్ చేస్తారు, నిజంగా చాలా మంచివారు మీ తాతయ్య అని అంటుండడంతో ఇక రిషి అవును నేను కూడా ఆయన గురించి చాలా గొప్పగా విన్నానని
చెప్తూ ఉండడంతో వస్తారా, అమ్మో ఇప్పటికే చాలా లేట్ అయింది, మా ఇంట్లో నేను ఎక్కడికి వెళ్ళానని చూస్తూ ఉంటారు. సరే అయితే నీ పేరేంటి అని అంటుంది. రిషి అని అంటాడు. దాంతో సరే రిషి అయితే వెళ్ళొస్తాను అని అంటుండడంతో ఇక రిషి వస్తారా మళ్ళీ ఎప్పుడు కలుద్దామని అంటాడు. దాంతో కలుద్దామా ఎందుకు అని అంటుంటే ఈరోజు ఊరు చూపించావు కదా, అలాగే నేను ఇక్కడ ఉండేది 4 డేసే, నీతో మాట్లాడుతుంటే నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది, అందుకోసమే రోజు నాతో కాస్త టైం స్పెండ్ చేయొచ్చు కదా, మీ ఊర్లో విశేషాలు అన్నీ చెప్తూ ఉంటే నాకు వినాలనిపిస్తుంది అని చెప్పడంతో, అయినా మీరు ఫారిన్ నుంచి వచ్చారు, ఈ పల్లెటూరు విషయాలు మీకేం నచ్చుతాయిలేండి అని అంటుండడంతో, అలా కాదు ప్లీజ్ ఫ్రెండ్స్ అని అంటాడు. దాంతో ఇక వస్తారా సరే అయితే రేపొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రిషి నవ్వుకుంటూ అలా దారిలో ఇంటికైతే వస్తారని నిన్న తప్పుగా అపార్థం చేసుకున్నాను. వస్తారా నిజానికి చాలా మంచి అమ్మాయి, అలాగే హెల్పింగ్ నేచర్ కూడా ఉంది అని చెప్పి నవ్వుకుంటూ అలా రావడంతో ఇక వాళ్ళ మామ్, డ్యాడ్ చూసి ఏంటి రిషి చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి, ఏంటి నాన్న రిషి ఊరు నచ్చిందా? ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు అని అంటుండడంతో, యా మామ్ ఊరు నచ్చింది, అలాగే ఈ ఊర్లో మనుషులు కూడా అని చెప్పి అంటాడు. దాంతో పోనీలే నీకు ఈ ఊరు నచ్చడం మంచిదే అయింది. అలాగే రిషి ఇంకో విషయం, మనం ఇక 3 డేస్లో వెళ్ళిపోతున్నాం, తాతయ్య గారు కోలుకున్నారు కదా అని అంటుండడంతో రిషి అవునా డాడ్ అని చెప్పి అంటాడు. అవును అని అంటుండడంతో ఓకే డాడ్ అని చెప్పి ఇక రిషి కూడా అంటాడు. ఆ తర్వాత ఇక ఇంటికి వెళ్ళాక వస్తారా కూడా రిషి గురించి ఆలోచిస్తూ, తను ఫారెన్లో పుట్టి పెరిగాడు కాబట్టి ఆ మాత్రం ఉంటుందిలే తనకి ప్రౌడ్నెస్, నేనే తప్పుగా అపార్థం చేసుకున్నాను, తను కూడా మంచివాడే అని చెప్పి ఇక నవ్వుకుంటూ తనలో తానే ఆలోచిస్తూ ఉంటే వాళ్ళమ్మ ఏంటే వచ్చాక భోజనం కూడా చేయకుండా ఏదో పరధ్యానంగా ఆలోచిస్తున్నావు, ఏమైంది అని అంటుంటే, ఏం లేదమ్మా రాఘవ గారి మనవడు వచ్చాడు కదా, తను చాలా డిఫరెంట్ క్యారెక్టర్, నాకు గొడవైంది, ఈరోజు మేము ఫ్రెండ్స్ అయ్యామని అంటుంటే, ఆ అబ్బాయితో నీకేంటి గొడవ, అయినా వాళ్ళెంత ఉన్నతమైన కుటుంబం, అలాగే ఆ అబ్బాయి ఫారిన్ నుంచి వచ్చాడు, ఆ అబ్బాయితో నీకు గొడవ ఏంటి అని అంటుంటే, చెప్పాను కదమ్మా ఏదో గొడవైంది, ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యామని అంటున్నాను కదా అని అంటుండడంతో, ఆ అబ్బాయి పాపం ఇక్కడ పద్ధతులు అవి కదా అందుకనేలే అని అంటుంటే, అవునమ్మా తను మంచివాడే అని అంటుండడంతో, సరే ఆ అబ్బాయికి ఏదన్నా హెల్ప్ కావాలంటే చెయ్యి, రాఘవ గారు ఎంత మంచివారో తెలుసు కదా అని అంటుండడంతో, అది నువ్వు నాకు చెప్పాలా, నేను కూడా మంచిదాన్ని, ఆ విషయం మర్చిపోయినట్టున్నావు అని సరదాగా మాట్లాడుతుంటే వాళ్ళమ్మ నవ్వుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.